ఎలాగో ఇంత దాకా వచ్చాను. లోపలికెళ్ళి బుజ్జమ్మని చూస్తే బాగుంటుంది. ఏంది పొద్దు పొద్దుగాలే గేడికొచ్చిండు? బాగా ఏడుందో ఏమో. సరే, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను, తాగేసి వెళ్దు గాని. అలాగే అమ్మా. ఫోన్ ఎత్తవే, ఏడు నువ్వు. నీ బండారం బయట పడిపోతుంది. జల్దీ ఫోన్ ఎత్తు. హాయ్ బుజ్జమ్మ. హాయ్ అండి, కూర్చోండి. ఏంటి హస్కీగా మాట్లాడుతున్నావు? మీరు కూడా హస్కీగా మాట్లాడండి. ఎందుకు? ఇప్పటి వరకు నేను మా మేడం మీ గురించే మాట్లాడుకున్నాం. ఓ అవునా? ఇప్పుడే నాకు మిల్క్ తెస్తానని మేడం లోపలికి వెళ్ళింది. బయటకొచ్చి మిమ్మల్ని చూస్తే సర్ప్రైజ్ అవుతుంది. నా గురించి మీరేం మాట్లాడుకున్నారు? మీరిక్కడికి వస్తారని నేను మేడంతో చెప్పాను. నేను వస్తానని నీకెలా తెలుసు? ఎందుకో నాకు అనిపించింది. నేను అనుకున్నట్టుగానే మీరు వచ్చారు. బుజ్జమ్మ ఎవరితో మాట్లాడుతుంది? ఎవరొచ్చారు? ఓకే కదా? గుడ్ మార్నింగ్ అమరేందర్ సార్. ఎందుకంత గట్టిగా అరిచావు? వినపడాలి కదా సార్. ఎవరికి? బాగీకి. మీకే సార్. నాకేమైనా చెవుడు అనుకున్నావా? అంటే మీ ఆర్మీ వాళ్ళు కూడా ఇట్లనే గట్టిగా అరుస్తారు కదా. నేను ఆర్మీ, నువ్వు కాదు. ఏంటంటీ, మేము హస్కీగా మాట్లాడి మేనేజ్ చేద్దాం అనుకుంటే మీరొచ్చి గట్టిగా అరిచి స్పాయిల్ చేసేశారు.
ఏం మేనేజ్ చేద్దాం అనుకున్నావు బుజ్జమ్మా? అమరేంద్ర సార్ వచ్చిన విషయం మా మేడంకి తెలీదు. మేడం బయటకొచ్చి సార్ని చూసి సర్ప్రైజ్ అవుతుందని అనుకున్నాను. సర్ప్రైజ్ కాదే, షాక్ అయ్యేది. మీరు అరిచిన అరుపుకి ఇంట్లో మేడం భయపడిపోయి పాల గ్లాసు కింద పడేసినట్టున్నారు. పదండి సార్, నేను రెడీ అయిపోయాను. మీ ఇంటికి వెళ్దాం. అక్కడి నుంచి నేను అంజు అక్కతో కలిసి స్కూల్కి వెళ్ళిపోతాను. అదేంటి, మీ మేడంకి చెప్పవా? బయట నుంచి చెప్దాంలేండి. బాయ్ మేడం. బాయ్ బాయ్ బుజ్జమ్మా. బాయ్ సార్. బాయ్ ఆంటీ. నన్ను క్షమించండి. ఈ అపురూపమైన క్షణాలను ఈ 5 ఏళ్లుగా మీకు దక్కకుండా చేశాను. ఇక నుంచి ఏదే మిస్ అవ్వనివ్వను. నేనేనే ఫోన్ ఎడబెట్టినావు. ఆయన వస్తున్నాడనే చెప్పనీకి చేసిన. ఆయన రాకముందే వస్తారని బుజ్జమ్మ నాతో చెప్పింది. మరి రక్త సంబంధం అంటే ఏమనుకున్నావు? ఆ మాత్రం 6th సెన్స్ ఉంటదే. నేనే బుజ్జమ్మ నా ఇంటికి పంపిద్దాం అనుకున్నాను. ఆయనే వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు హ్యాపీ డేస్ స్టార్ట్ అయిపోయినాయి బాగి. అతి త్వరలోనే మీరందరూ మళ్ళా ఒక్కటిగా కలిసిపోతారనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. కరిగిన నయనం గుండె నిండిన రక్త సంబంధం